అయినటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. నేను 'జై భీమ్' సినిమా అనేది నాకు ఒకరు చెప్తే 'జై భీమ్' సినిమా చూసిన దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసిరు చూడు, అదేం సినిమా, 'పుష్ప' సినిమాకి వచ్చింది. అంటే మరి ఏ అంశాలను పరిశీలించిస్తారో నాకు తెలియదు, కానీ అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నా నేను. ఇక ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత 13 తారీఖు అవకాశం ఉంటే, అవకాశం నాకు దొరకాలనే కోరుకుంటా ఉన్నా. అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రణయ గోదావరి సినిమాకి నా కుటుంబంతో సహా పోతా, అవకాశం ఉంటే. అలాగే నేను ఏమంటావు, ఈ ఒక్క మాట చాలా ఓకే. అయితే చిన్న సినిమాలని బ్రతికించడం కోసం ఎక్కడి నుంచో ఎవరో రారు, ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఒకటి ప్రజలు, రెండోది ప్రభుత్వం. ఈ ప్రజలకు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, దాని ద్వారా సినిమా ద్వారా ఏం నేర్చుకున్నాం అనేది మనకు కావాలా, ఆ సినిమా ద్వారా ఈ సమాజానికి ఏం అక్కరొచ్చింది అనేది కావాలా. అలాగే నేను తీన్మార్ వార్తలని నేను డిజైన్ చేసేటువంటి టైంలో V6లో నేను ఒక ముసలి క్యారెక్టర్లోకి ఎందుకు, అది మిత్రుడు కూడా పేపర్ వేసుకున్నా అని చెప్పి, పేపర్ వేసినావా, నేను పేపర్ వేసే జర్నలిస్ట్గా మారిన, ఊర్లో పేపర్ వేసే మారిన. V6లో నేను తీన్మార్ డిజైన్ చేసే టైంలో నేను వార్త రాస్తే అసలు ఈ వార్త మీద నేను సమయం ఎందుకు కేటాయించాలి అనే క్వశ్చన్ మార్క్తో రాసుకుంటోని వార్తలు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కానీ నాకు తెలియకుండానే ఒక నటన అనేది నా జర్నలిజంలో యాడ్ అయిపోయింది. వార్తలను ఇలా కూడా చెప్పొచ్చా అనేటువంటి ఒక వ్యవస్థలోకి తీసుకుపోయినది.